సామాన్య ప్రజలకు సేవ చేసి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కనిలో బీఆర్ఎస్ నాయకుడు ఇదునూరి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాభివృద్ధి పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా కూల్చివేతలు చేపట్టడం వల్ల వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ను వీడిన నేతలు పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, వ్యక్తిగత విమర్శలు కొనసాగితే పార్టీ రాజకీయంగా తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. బాధ్యత అవసరాలు తీర్చినప్పుడు మేము గౌరవిస్తాం. అంతేగాని ప్రతిపక్షాలు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దూసుకొస్తాం, మేము వాళ్ళని ఎట్లా తిడతాము అంటే మీరు రేపు ఇవాళ ఉన్న ఎమ్మెల్యే రేపు మాజీ ఎమ్మెల్యే అవుతాడు. గౌరవం లేకుండా మాట్లాడితే ఊకుంటారా? అది పద్ధతేనా? 70 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇప్పటివరకు చూపించలేదు. మరి ఎన్నడూ చూపిస్తారు మీరు? ఇవి చెప్పకుండా కేటీఆర్ గారు 70,000 ఉద్యోగాలు నేను సవాల్ ఇస్తున్నా, రాజీనామా చేయాలి కేటీఆర్ అంటే, నువ్వు కేటీఆర్కు సవాల్ ఇచ్చే అంత పెద్ద మనిషి అయినా ఇంకా కాలేదు. ఏదో మీ ఎమ్మెల్యే ఆడ అసెంబ్లీలో మెచ్చుకోవచ్చు, నేను కండలు ఉన్నాయని చెప్పి మెచ్చుకోవచ్చు, కానీ అంతకంటే కండలు తిరిగిన బంటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మాట్లాడాలంటే కుదరదు. ఏదో మొన్నటిదాకా చంద్రన్న ఆయననే చెప్పాడు, మీ ఇక్కడికి మెడికల్ షాప్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మొగోడు ఎవడా అన్నాడు ఆయన. చంద్రన్న ధీరుడు సూడు ఆయనే అన్నాడు. ఇక్కడ 1 వే లక్ష్మణలో 1 వే ఉండే, దాన్ని తీపించిన మొగోడు ఎవడా అని అన్నాడు ఆయననే. సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చిన మొగోడు ఎవడే, ఇవాళ హైదరాబాద్ నుంచి రాగానే పెద్ద ఇదైపోతాడు అని చెప్పి మీరు ఎన్ని రోజులు నడిపిస్తారనుకుంటారు? ఈ విధంగా ఎందుకు మాటలు వారేసుకుంటారు? ఎందుకు ఇవన్నీ పనికి మాలిన పనులని? ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఏ డివిజన్లో ఏది కూడా పూర్తి కాలే పని. ఆ పనుల గురించి ఆలోచన చేయండి, ప్రజలను ఆదుకోండి.